ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను వక్రీకరిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉందని, అంతర్గత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ అని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారని తెలిపారు. నూతన డీసీసీ అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ చరిత్రను చెప్పే ప్రయత్నం సీఎం చేశారని తెలిపారు. ఇక కులాన్ని మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని స్పష్టం చేశారు. దీనిని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ 140 సంవత్సరాలు బతకగలిగింది. ఈ పార్టీలో రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా నియామకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.